హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అంటే మిస్ఫైర్డ్ అయింది. సో ఇమీడియట్గా ఫస్ట్ కపుల్ ఏం చేస్తారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు, పాజిటివ్ వచ్చింది. కాకపోతే ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే థర్డ్ మంత్ వరకు ఉండాలా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అనమాట. టిపికల్గా మన ఇండియన్స్ ఏం చేస్తారంటే థర్డ్ మంత్ వరకు ఎవరికి చెప్పకూడదు, దిష్టి తగులుతుంది అని చెప్పి డాక్టర్ని అప్రోచ్ అవ్వరు. బట్ ఇది తప్పండి. తప్పకుండా 10 days ఆఫ్ మిస్డ్ పీరియడ్ అంటే సపోజ్ ఆగస్ట్ 10th మిస్డ్ పీరియడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆగస్ట్ 20th ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేసి కన్ఫర్మ్ చేస్తారు. అండ్ ఒక 10 days ఆఫ్ మిస్డ్ పీరియడ్లో మీకు ఒక స్కాన్ కూడా అడ్వైస్ చేస్తారు అనమాట. స్కాన్ అనగానే ఇంత చిన్న బేబీకి ఇప్పుడే స్కాన్ అవసరమా అని అనుకుంటారు. సో ఇవి ఎందుకు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడానికి ఒక్కొక్కసారి యూరిన్ టెస్ట్ ఫాల్స్ పాజిటివ్ టెస్ట్ వస్తుంది. అది మనం కరెక్ట్ అనుకుంటాం కానీ యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ఉండదన్నమాట. తర్వాత కెమికల్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది, దీనిలో అసలు ప్రెగ్నెన్సీ ఉండదు, బట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ చూపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే అసలు యూట్రస్లో వచ్చిందా గర్భిణి లేదా ట్యూబ్స్ కానీ ఇంకెక్కడన్నా అబ్నార్మల్ పొజిషన్లో వచ్చిందా తెలుసుకోవాలి. యూట్రస్లో వస్తే ప్రెగ్నెన్సీ మంచిదన్నమాట. అదే కనుక ట్యూబ్లో కానీ ఇంకెక్కడన్నా వేరే సైట్లో వస్తే ఇట్ ఈస్ వెరీ డేంజరస్, లైఫ్ రిస్క్ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి అసలు మొట్టమొదటిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అది యూట్రస్లో ఉందా లేదా ఇంకెక్కడన్నా ఉందా. మూడోది ఏంటంటే అసలు అది ప్రెగ్నెన్సీ హెల్దీయా కాదా, మంచి ప్రెగ్నెన్సీయా లేదంటే ఇర్రెగ్యులర్ శాక్ ఉండి బ్లైటెడ్ ఓవం ఉండి లేదా యోక్ శాక్ రాకపోవటం కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, అంటే అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ ఉందా, ఇలాంటివి తెలుసుకోవడానికి మనము తప్పకుండా స్కాన్ చేయించుకోవాలి. మోర్ ఓవర్ ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో బేబీకి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వగానే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అని చెప్పి ఇలాంటివి ఇస్తారు. తర్వాత థైరాయిడ్ చెకప్ కూడా చేయిస్తారనమాట. ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే గనక బిడ్డలకి బుద్ధి మాంద్యం లాంటివి వస్తాయి. సో కంపల్సరీ ఒక డాక్టర్ని చూపించుకుంటే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ యాడ్ చేయడం కానీ లేదా థైరాయిడ్ టాబ్లెట్ అవసరం అయితే పెట్టడం కానీ ఇలాంటివి చేస్తారు. ఇవి చాలా బెనిఫిట్ ఉంటాయి చైల్డ్కి. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మీరు సీక్రెట్గానే ఉంచుకోండి, ఎవరికి చెప్పనక్కర్లేదు. కానీ మీ డాక్టర్కి మాత్రం కనిపించి వ్యాలిడేట్ చేసుకోండి ప్రెగ్నెన్సీని, అప్పుడు అవసరమైన మేనేజ్మెంట్ తీసుకోండి. So for further details, please follow my page on Facebook, YouTube and Instagram. Thank you.